మిత్రులారా, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెదధన్వాడ బుధవారం నాడు పెద్ద సంచలనానికి కేంద్రంగా మారింది. అక్కడ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నిస్తున్న గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ సాగిస్తున్న నిర్మాణ ప్రయత్నాల మీద, అక్కడ వేసిన డేరాల మీద ప్రజలు దాడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కార్యాలయం కంటైనర్ను తిరగదోసి తగలబెట్టారు. కొన్ని వాహనాలను కూడా తగలబెట్టారు. ఈ ప్రజాగ్రహం ఎందువల్ల వచ్చింది? నిజానికి గత కొద్ది కాలంగా అనేక గ్రామాలలో మనం ఇటువంటి ప్రజాగ్రహాన్ని చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తానూరులో ఇట్లాగే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. అట్లాగే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో కూడా ఇట్లాగే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఒక ఏడాది 2 సంవత్సరాల్లో ఈ 2 తిరుగుబాట్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ధన్వాడలో ప్రజలు తిరగబడి ఇథనాల్ ఫ్యాక్టరీ వాహనాల మీద, పరికరాల మీద, కార్యాలయం మీద దాడి చేశారు. దీనికి కారణం ఏమిటి? ఇది కేవలం ఏదో ఒక దౌర్జన్యమనో హింసనో మాత్రమే అనవచ్చునా, లేక ఈ ప్రజాగ్రహంలో ఏమైనా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? నిజానికి ఇథనాల్ అనేది పెట్రోల్ వాడకాన్ని తగ్గించడానికి ఇతర బియ్యంతో, వరి, గడ్డితో, గోధుమలతో, అటువంటి సేంద్రియ పదార్థాలతో తయారు చేసే బయోఫ్యూయల్ను ఇథనాల్ అంటారు. ఈ ఇథనాల్ను పెట్రోల్లో కలిపితే కాలుష్యం తగ్గుతుంది, పెట్రోల్ ధర తగ్గుతుంది అని అనేక కారణాలతో ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. 2021లో భారత ప్రభుత్వం ఇథనాల్ 20 పాలసీ అంటే ప్రతి లీటర్ పెట్రోల్లో 20% 200 మిల్లీలీటర్ల ఇథనాల్ కలపాలి. అందువల్ల దేశంలో వినియోగమవుతున్న విస్తారమైన పెట్రోల్లో 20% తగ్గిపోతుంది. ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. అనేక కారణాలు ప్రభుత్వం చెప్తుంది. ఈ 2021 కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వెంటనే ఆమోదించి తెలంగాణలో అనేక ఇథనాల్ ప్రాజెక్టులకు, ఇథనాల్ కర్మాగారాలకు అనుమతించింది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం. 2023 డిసెంబర్లో ఆ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ, అంటే ఇథనాల్ కర్మాగారాల విషయంలో భారతీయ జనతా పార్టీకి, భారత రాష్ట్ర సమితికి, భారత జాతీయ కాంగ్రెస్కు ఏమీ తేడా లేదు. అందరికందరూ అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. అది మాత్రమే కాదు, అంతకుముందు ఎటువంటి కాలుష్యకారక రసాయనిక పరిశ్రమలు పెట్టాలన్నా తప్పనిసరిగా ప్రజల అనుమతి ఉండాలి. ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారో అక్కడ ప్రజల పబ్లిక్ హియరింగ్, బహిరంగ విచారణ జరగాలి అని కాలుష్య నియంత్రణ మండలి విధించే నిబంధనను భారత ప్రభుత్వ ఇథనాల్ 20 పాలసీ రద్దు చేసింది. ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ లేకుండానే ఇటువంటి కాలుష్యకారక పరిశ్రమలు రావచ్చు. అయితే అంతకుముందు ఉన్న అనేక పర్యావరణ విధానాలు, కాలుష్య నివారణ విధానాలలో 10 కిలోమీటర్ల పరిధిలో జనావాసం లేనప్పుడు మాత్రమే కాలుష్యకారక రసాయనిక పరిశ్రమలు పెట్టాలి అని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను కూడా కాలరాస్తూ తెలంగాణలో 30 కర్మాగారాలకు బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అనుమతిచ్చింది. ఇప్పుడు ఘర్షణ జరుగుతూ ఉన్న పెదధన్వాడ 10 కిలోమీటర్ల లోపలే, చుట్టుపక్కలే 13 గ్రామాలు ఉన్నాయి. కనీసం పెదధన్వాడ శివార్లలో ఈ కాలుష్యకారక ప్లాంట్ పెడుతున్నారు. పెదధన్వాడ అనేది తుంగభద్ర ఒడ్డున ఉంటుంది కనుక ఈ కాలుష్యకారక వ్యర్థ పదార్థాలను తుంగభద్రలో కలపడం ద్వారా కిందికి డౌన్ స్ట్రీమ్ కూడా ఈ కాలుష్యకారక రసాయనాలు, వాయు కాలుష్యము, జల కాలుష్యము కొనసాగుతాయి. పెదధన్వాడ శివారులలో ఈ ఫ్యాక్టరీ వస్తుండగా చుట్టూ చిన్నధన్వాడ, నసనూరు, మందొడ్డి, చిన్నతాండ్రపాడు, నూరెజ్ క్యాంప్, వేణి సోంపూర్, కేశవరం, తుమ్మిళ్ళ, పచ్చరాల, తనగల, పెద్ద తాండ్రపాడు, రాజోలి గ్రామాలున్నాయి. ఈ గ్రామాలన్నిటికీ జల కాలుష్యము, వాయు కాలుష్యము
ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వస్తుంది. 2024 అక్టోబర్లో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అనే కంపెనీ తన ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ వ్యవసాయ భూమిని ప్రభుత్వం ఈ కంపెనీకి కేటాయించింది. ఆ కంపెనీ అక్టోబర్లో ఆ పనులు ప్రారంభిస్తే వెంటనే చిత్తనూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ, దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీల్లో జరిగిన ఆందోళనలు దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈ 13 గ్రామాల ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకత సాగడంతో అప్పుడు పనులు ఆగిపోయాయి. మళ్ళీ పనులు ప్రారంభమవుతాయేమో అని జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు 2 వారాల పాటు ఈ గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు అధికారులు వచ్చి వారితో కాలుష్యం తగ్గిస్తామని, కాలుష్య కారకం అవునా కాదా అని అనేక చర్చలు జరిపి అప్పుడు రిలే నిరాహార దీక్షలను మానిపించారు. కానీ 6 నెలలు గడవకుండానే మళ్ళీ బుధవారం నాడు విపరీతంగా వాహనాలు, ఎర్త్ మూవర్లు, బుల్డోజర్లు, వాటితో పాటు అక్కడ ఒక కార్యాలయం, పని జరగడానికి డేరాలు, పనివాళ్ళు, వీళ్ళందరితో పాటు నిరసన వస్తుందేమో, ప్రతిఘటన వస్తుందేమో దాన్ని అడ్డుకోవడానికి ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఆ కంపెనీ ప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు ఆ ప్రాంతానికి వచ్చారు. ప్రజలు సహజంగానే 7-8 నెలలుగా అనేక సార్లు పిటిషన్లు పెట్టారు. అనేక ప్రజా ప్రతినిధులతో తమ సంప్రదింపులు జరిపారు. అయినా ఇటువంటి శాంతియుత ప్రయత్నాలు ఏవి 6 నెలల పాటు 8 నెలల పాటు తాము అనుకున్నది ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమ రాకూడదు, ఈ కాలుష్యకారక పరిశ్రమ మా ఆరోగ్యాలకు హాని చేస్తుంది, మా భూగర్భ జలానికి హాని చేస్తుంది, తుంగభద్ర జలాలకు హాని చేస్తుంది, వ్యవసాయ భూములకు హాని చేస్తుంది, అందువల్ల ఇది ఇక్కడ రాకూడదు అని ప్రజలు శాంతియుతంగా 6 నెలలు 8 నెలలు పోరాడితే పట్టించుకొని ప్రభుత్వం, పట్టించుకొని కంపెనీ యాజమాన్యం ఇప్పుడు అక్కడ కంపెనీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చింది. నిజానికి నిన్న కూడా బుధవారం నాడు కూడా శాంతియుతంగానే నిరసన తెలపడం ప్రారంభించారు. కానీ బౌన్సర్లు నిరసనకారుల మీద దాడి చేసి మరియమ్మ అనే ఒక స్త్రీని గాయపరిచి తల పగలగొట్టిన తర్వాత ప్రజల ఆగ్రహం మిన్నంటింది. ఆ తర్వాతనే మీరు నిన్నటి నుంచి చూస్తున్న అనేక దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ దృశ్యాల తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ దాదాపు 100 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు, చిత్రహింసలు పెడుతున్నారు, వేధిస్తున్నారు. వాటిని స్థానికంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ మినహా ఖండిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ విధానం తెచ్చిన పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి ఈ విధానాన్ని తలకెత్తుకున్న పార్టీ, కాంగ్రెస్ ఈ విధానాన్ని కొనసాగిస్తున్న పార్టీ ప్రదర్శనకారులకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ, అరెస్ట్ అయిన వారిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అన్ని పార్టీలకు ఈ పాపంలో భాగం ఉంది. నిజానికి ఇటువంటి ఒక పరిశ్రమ, అభివృద్ధి అంటారు కదా పరిశ్రమ అంటే, ఎందుకు ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు? ఇథనాల్ పరిశ్రమను కేవలం దేశంలో తెలంగాణలో ధన్వాడలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమ పట్ల వ్యతిరేకత ఉంది. అమెరికాలో వ్యతిరేకత ఉంది, యూరోప్లో వ్యతిరేకత ఉంది. ఎందువల్లనంటే ఇథనాల్ ప్రాసెస్ ఒకటి. అంతకుముందు ఇథనాల్ను చక్కెర ఫ్యాక్టరీలలో చెరుకు గానుగా ఆడించిన తర్వాత వచ్చే మొలాసిస్ నుంచి తయారు చేసేవాళ్ళు. మొలాసిస్ను ఆల్కహాల్కు వాడేవారు, లేదా ఇటువంటి ఇథనాల్కు కూడా వాడేవారు. కానీ ఇప్పుడు ఈ కొత్త ప్రక్రియ ప్రకారం మొలాసిస్ నుంచి కాదు, ఆహార పదార్థాల నుంచి, బియ్యం నుంచి, వడ్ల నుంచి, గోధుమల నుంచి, మొక్కజొన్నల నుంచి, ఇటువంటి అనేక ఆహార పదార్థాల నుంచి వాడుతున్నారు. ఈ ప్రక్రియలో విపరీతమైన కాలుష్యం, ఇథనాల్ ఫర్మెంటేషన్ అవుతుంది. ఆ ఫర్మెంటేషన్లో ఫార్మాల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్, అక్రోలిన్, హెక్సేన్ లాంటి విషవాయువులు వెలువడతాయి. కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఈ విషవాయువులు వాయు కాలుష్యానికి దారితీస్తాయి. ఈ విషవాయువులు కలిసి ఉన్న వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రవహించి వ్యవసాయ భూములను చవిటి పర్రలుగా మారుస్తాయి. ఈ వ్యర్థ జలాలను పక్కనే తుంగభద్ర ఉంది కాబట్టి దాంట్లోకి వదులుతారు. అది తుంగభద్ర కిందికి ప్రయాణించి శ్రీశైలం జలాశయానికి, నాగార్జున సాగర్ జలాశయానికి,
మరి కిందికి కూడా ప్రవహించవచ్చు. ఎన్ని పంటలు, ఎన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఈ విషం బారిన పడతాయో చెప్పడానికి వీల్లేదు. ఇది ఒక ప్రధాన ప్రమాదం. అయితే ఇంకా ఇథనాల్ పరిశ్రమ గురించి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి రెండైనా మనం అర్థం చేసుకోవలసి ఉంది. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 4 లీటర్ల నీళ్లు కావాలి, మంచినీళ్లు కావాలి. ఇవాళ ధన్వాడలో వాళ్ళు ప్రకటిస్తున్న ప్రకారమే అది ప్రతిరోజు 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారు చేస్తుంది. అంటే 8 లక్షల లీటర్ల నీళ్లు కావాలి. ఎక్కడి నుంచి సంపాదిస్తారు ఈ నీళ్లు? నిజానికి ఇథనాల్ పరిశ్రమకు ఏ రసాయనిక పరిశ్రమకైనా బోర్ల ద్వారా భూగర్భ జలాన్ని లాగకూడదు అని కూడా నిబంధనలు ఉన్నాయి. అయినా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అంటే ఈ కర్మాగారం నిజంగా పని ప్రారంభిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఇది మాత్రమే కాదు, 1 లీటరు ఇథనాల్ తయారు చేయడానికి 200 గ్రాములు 2.2 కిలోల బియ్యం అవసరం అవుతాయి. అంటే 2 లక్షల లీటర్లు రోజుకు ఇథనాల్ తయారు కావడానికి 4,40,000 కిలోల బియ్యం కావాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి సంపాదిస్తారు ఈ బియ్యం? నిజానికి ఇథనాల్ పాలసీలో ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో రహస్యం ఉంది. ఇథనాల్ 20 పాలసీలో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా 20 రూపాయలకు కిలో బియ్యం సబ్సిడీ కింద ఇస్తాము అని ప్రకటించింది. మామూలుగా మార్కెట్లో ఉన్న ధరతో పోలిస్తే తక్కువ ధరకు వీళ్ళకు అందుతూ ఉన్నదన్నమాట. అది మాత్రమే కాదు, 6 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాము అని ఇథనాల్ 20 పాలసీ ప్రకటించింది. అందువల్లనే ఇథనాల్ పరిశ్రమ మీద పరిశోధకులు, వ్యాఖ్యాతలు ఏమంటున్నారంటే ఇది ఇథనాల్ తయారు చేసే పరిశ్రమ కాదు, సబ్సిడీలు పొందే పరిశ్రమ, ఇన్సెంటివ్లు పొందే, ప్రోత్సాహకాలు పొందే, రాయితీలు పొందే పరిశ్రమ. అంటే బియ్యం 20 రూపాయలకు కొంటారు, బయటి మార్కెట్లో అమ్ముకుంటారు. బియ్యం అమ్ముకుంటే లాభం వస్తుంది, ఇథనాల్ చేస్తే లాభం రాదు. అట్లాగే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు తీసుకుంటారు. ఇథనాల్ పరిశ్రమ నడపనక్కర్లేదు, ఇతర పరిశ్రమలు నడుపుకుంటారు లేదా షేర్ మార్కెట్లో పెట్టుకుంటారు. ఇటువంటి రాయితీలు ఇచ్చి నడిపే పరిశ్రమలలో ఎన్ని అక్రమాలు సాగుతున్నాయో ఇప్పటికే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ ఈ ఇథనాల్ పరిశ్రమ కూడా ఇటువంటి అక్రమాల పుట్ట. ఈ అక్రమాల పుట్ట అయిన పరిశ్రమ కోసం 13 గ్రామాల ప్రజల ఆరోగ్యము, భద్రత, జీవనము, ఆ 13 గ్రామాల భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు ధ్వంసం కాబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, పెద్ద ధన్వాడలో రైతులు, ప్రజలు లేచి నిలిచి తిరగబడి ఒక కంటైనర్ను కూలదోయడం, కంటైనర్ను తగలబెట్టడం, డేరాలు తగలబెట్టడం, పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను అడ్డుకోవడం హింసన, దౌర్జన్యమా? శాంతియుత ప్రయత్నాలు 7-8 నెలలు జరిగిన తర్వాత ఇక తప్పని స్థితిలో చేసిన పని. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి దేశాలన్నీ కూర్చొని అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR ప్రకటించినప్పుడు దాని ప్రవేశికలోనే 3వ పేరాలోనే ఒక మాట రాశారు. ప్రజలు చివరి ప్రయత్నంగా తిరుగుబాటుకు పూనుకోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చట్టబద్ధ పాలన ద్వారా మానవ హక్కులను గౌరవించాలి. అది జరగడం లేదు అని పెద్ద ధన్వాడ చూపెడుతూ ఉన్నది.